గ్రామీణ ప్రాంతంలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తుందని లక్ష్మణ్ చందా ఎంపీటీఓ రాధా రాథోడ్ తెలిపారు. లక్ష్మణ్ చందా మండలంలోని వడ్యాల హైస్కూల్లో నిర్వహించిన మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను గ్రామ సర్పంచ్ నరేష్తో కలిసి ప్రారంభించారు. మొదట క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ మాట్లాడుతూ ఇందులో ఎంపికైన క్రీడాకారులు నియోజకవర్గం స్థాయిలో పోటీలకు అర్హులన్నారు. క్రీడాకారులు గెలుపటంలో సహజమన్నారు. ఓడిన వారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని హితవు పలికారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ ఆటల పోటీలు ఏదైతే గ్రామీణ ప్రాంత పిల్లలని ప్రతిభని వెతికి తీసి మరి రాష్ట్ర స్థాయికి తీసుకురావాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి ఈ రోజు పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా గ్రౌండ్నే ఒక అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ముందుగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి గెలుపు ఓటములు సహజం, ఇందాకే మరి పెద్దలు చెప్పడం జరిగింది. మరి గెలిచిన వాళ్ళు మరి ముందుకెళ్ళేసి ఓడిన వాళ్ళు ఏవైతే అందులో లోటుపాట్లని మరి సరిదిద్దుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి. మరి ఆటలు అంటేనే ఒక నాయకత్వ లక్షణము, మరి ఒక జట్టు యొక్క నాయకత్వము, మరి అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లే దిశగా మరి ఆటలు మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి గ్రామీణ ప్రాంతంలో పట్టు నిల్చుండాలని చెప్పేసి